వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యూతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలో మనం దశమస్కంధంలోని 87వ అధ్యాయంలో ఉన్నాం. వీటిని శృతి గీతలు అంటే. పరీక్షిత్ అడుగుతున్నాడు, బ్రహ్మన్ బ్రహ్మణ్య నిర్దేశ్యే నిర్గుణే గుణవృత్తయః కథం చరంతి శృతయః సాక్షాత్ సదసతః పరే. చాలా చక్కని అనుమానం వచ్చింది. అని అంటాడు, ఓ శుకయోగి, పరబ్రహ్మము కార్యకారణములకు సర్వదా అతీతము. సత్వరజస్తమో గుణములు ఆయన యందు లేవు. బాగుంది. మరి త్రిగుణములకు అతీతుడైన నిర్గుణుడు మనస్సు గాని వాక్కు గాని సంకేత రూపమున కూడా బ్రహ్మను గూర్చి నిర్దేశింపజాలవు, ఇదమిత్తముగా తెలుపుజాలవు. అతడు అవాంగ్మానస గోచరుడైనప్పుడు వేదములు మాత్రము విషయముల యొక్క గుణము జాతి క్రియా రూఢి మున్నగు విషయములను నిర్దేశిస్తాయి వేదాలు. మరి ఇట్టి స్థితిలో శృతులు నిర్గుణ పరబ్రహ్మను గూర్చి ఎలా ప్రతిపాదిస్తాయి? ఏలయన నిర్గుణ వస్తుస్వరూపము వరకు అవి చేరజాలవు కదా. ఫామ్లెస్ నిర్గుణ పరబ్రహ్మను ఎలా అవి ప్రతిపాదిస్తాయి అన్నది ఒక సందేహం వ్యక్తపరిచాడు. శ్రీ శుకౌవాచ, బుద్ధీంద్రియ మనఃప్రాణాంజనానామసృజత్ ప్రభుః మాత్రార్థం చ భవార్థం చ ఆత్మనే కల్పనాయ చ సైషా హ్యుపనిషద్ బ్రాహ్మీ పూర్వేషాం పూర్వజైర్ధృతా శ్రద్ధయా ధారయేద్యస్తాం క్షేమం గచ్ఛేద కించనః. అత్ర తే వర్ణయిష్యామి గాథాం నారాయణాన్వితాం నారదస్య చ సంవాదమృషేర్నారాయణస్య చ. ఏకదా నారదో లోకాన్ పర్యటన్ భగవత్ప్రియః సనాతనం ఋషిం ద్రష్టుం యయౌ నారాయణాశ్రమం. శుకుడు చెప్పాడు, భగవంతుడు నానావిధ ప్రాణులను సృష్టించాడు. వారితో పాటుగా బుద్ధిని, ఇంద్రియములను, మనస్సును, ప్రాణములను నిర్మించాడు. ఇందులో బుద్ధి ద్వారా జ్ఞానశక్తిని, ఇంద్రియముల ద్వారా క్రియాశక్తిని, మనస్సుతో సంకల్పశక్తిని, ప్రాణధారణ ద్వారా చైతన్య శక్తిని ప్రసాదించాడు. మాత్రార్థం అనగా విషయములను అన్నింటినీ సృజించాడు. భవార్థం అనగా తమ జీవనయాత్ర కొనసాగించుటకై కావలసిన వాటన్నింటినీ సమకూర్చాడు. ఉచితానుచిత వివేకముతో వీటన్నింటినీ ఉపయోగించుకొనుచు ఆత్మస్వరూపమును తెలుసుకొని తురీయమగు మోక్షమును పొందవచ్చును. ఉపనిషత్తు బ్రహ్మను ప్రతిపాదిస్తుంది. ఈ ఉపనిషత్తులను పూర్వీకుల కంటే పూర్వమునందు జన్మించిన సనకాది మహర్షులు తమ బుద్ధినందు ధరించారు. ఎవరైతే దీనిని శ్రద్ధగా తమ బుద్ధినందు ధరించెదరో వారికి ఎటువంటి సాంసారికమైన కోరికలు లేకుండా సమసిపోతాయి. అంతటా క్షేమముగా సంసార సాగరమును దాటి శ్రేయస్సును పొందగలరు. ఈ విషయమును శ్రీమన్నారాయణునకు సంబంధించిన ఒక వృత్తాంతమును గూర్చి తెలుపుతాను. ఇది దేవర్షి నారదునకును నారాయణ ఋషీశ్వరునకును మధ్య జరిగిన సంవాదము. ఒకానొకప్పుడు పరమభక్తుడైన నారద మహర్షి సకల లోకములలో పర్యటిస్తూ సనాతనుడైన నారాయణ మహర్షిని దర్శించడానికి బదరికాశ్రమానికి వెళ్ళాడు. యో వై భారతవర్షేస్మిన్ క్షేమాయ స్వస్థయే నృణాం ధర్మజ్ఞానశమోపేతమాకల్పాదాస్థితస్తపః
తత్రోపవిష్టం ఋషిభిః కలాపగ్రామవాసిభిః పరీతం ప్రణదో పృచ్ఛదిదమేవ కురూద్వః తస్మై శవోచద్భగవాన్ ఋషీణాం శృణ్వతామిదం యో బ్రహ్మవాదః పూర్వేషాం జనలోక నివాసినాం. పూజ్యుడైన నారాయణ మహర్షి మానవాళి యొక్క అభ్యుదయమునకై మోక్షప్రాప్తికై ఈ భారతదేశమున కల్పాది నుండి ధర్మము, జ్ఞానము, ఇంద్రియ నిగ్రహములతో కూడిన మహాతపస్సును ఆచరించాడు. నారాయణ మహర్షి వర్ణాశ్రమ ధర్మములకు అనుగుణముగా ప్రకృతి పురుషుల విలక్షణత్వము వెల్లడించడి జ్ఞానశోభితముగా రాగద్వేషరహితంగా తపమాచరించాడు. ఒకనాడు నారాయణ మహర్షి కలాపగ్రామ నివాసులైన ఋషులతో కూడి ఆ ఆశ్రమమున కూర్చునున్నాడు. అప్పుడు నారదుడు నమ్రతతో ప్రణమిల్లి, ఇప్పుడు నీవు అడిగిన విషయమును కూర్చియే ఆ నారాయణ మహర్షిని అడిగాడు. అంతటా నారాయణ మహర్షి నారదునితో ఋషులందరూ వినుచుండగా ఇట్లా అన్నాడు: నారద, వేదములలో ప్రతిపాదితమైన పరబ్రహ్మ స్వరూపమును గూర్చిన విషయమునే పూర్వము జనలోక నివాసులైన సనకాది మహామునులు కూడా చర్చించారు. శ్రీ భగవానువాచ: స్వయంభువ బ్రహ్మసత్రం జనలోకే భవత్పురా తత్ర స్థానాం మానసానాం మునీనాం ఊర్ధ్వరేతసాం శ్వేతద్వీపం గతవతి త్వయి ద్రష్టుం తదీశ్వరం బ్రహ్మమాతస్సు సంవృత్తశ్రుతయో యత్ర శేరతే తత్ర హాయమభూత్ ప్రశ్నస్త్వం మాం యమనుపృచ్ఛసి. తుల్యసుతతపశీలాస్తుల్యస్వీయారిమధ్యమాః అపి చక్రుః ప్రవచనం ఏకం శుశ్రూషవోపరే. నారాయణ మహర్షి అన్నాడు: ఓ నారదా, పూర్వకాలముల జనలోకమునందు నివసించునట్టి ఊర్ధ్వరేతస్కులు జితేంద్రియులు అయిన బ్రహ్మమానసపుత్రులకు సనందనాది మునుల మధ్య బ్రహ్మసత్రమును గూర్చి చర్చ జరిగింది. శ్వేతద్వీపాధిపతి అయిన అనిరుద్ధుని దర్శించుటకై నీవు ఆ ద్వీపునకు వెళ్ళి ఉన్నావు. ఆ సమయమున బ్రహ్మవాదమును గూర్చిన చర్చ జరిగింది. శృతులు కూడా ఆ విషయమును స్పష్టపరచక సారభూతంగా సంకేతమిచ్చి ఉన్నాయి. ఇప్పుడు నీవు అడిగిన ఈ ప్రశ్నయే అప్పుడు కూడా వారి ముందుకు వచ్చి ఉన్నది. సనక సనందన సనాతన సనత్కుమారులు నలుగురును బ్రహ్మోపాసనాత్మక జ్ఞానమునందును అనశనాది దీక్షాయుత తపశ్చర్యలయందును ఆరాధనాధ్యాత్మక స్వభావమునందును సమానులు. వీరు లోకులను తమవారు, పెరవారు, మధ్యములు అను భేదము లేక సమానంగా చూసేవారు. అయినను వారు తమలో ఒకడైన సనందనుని వ్యక్తగా చేసి మిగిలిన వారు శ్రోతలుగా ఉన్నారు. అప్పుడు సనందనుడు ఏమన్నాడంటే: స్వసృష్టమిదమాపీయ శయానం సహశక్తిభిః తదంతే బోధయాం చక్రుస్తల్లింగైః శ్రుతయః పరం యథా శయానం సమ్రాజం వందినస్తత్పరాక్రమైః ప్రత్యూషేభ్యేచ్చ సుశ్లోకైర్బోధయంత్యనుజీవినః. సనందన మహర్షి ఎలా అన్నాడంటే: మునులారా, నిద్రించుచున్న మహారాజు కడకు ప్రాతకాలమున వందిమాగధులు చేరి ఆ రాజు యొక్క పరాక్రమములను గూర్చియు అతని కీర్తి ప్రతిష్టలను గురించియు కొనియాడుచు అతనిని మేలుకొలుపుతూ ఉంటారు కదా. అలాగే శ్రీమన్నారాయణుడు తాను సృష్టించిన జగత్తును తనలో లీనమనర్చుకొని తన శక్తులతో సహా యోగనిద్రలో ఉన్నప్పుడు ప్రళయకాలాంతమున వేదములు ఆయనను సమీపించి ఆ స్వామిని మేల్కొలుపుచు ఆ పరబ్రహ్మ స్వరూపమును గూర్చి ఇలా కీర్తిస్తారట. ఎలాగా అంటే: శృతయ ఊచు, దేవా, నీవు సర్వశ్రేష్ఠుడవు, నీవు అజేయుడవు, నీకు జయము జయము, నీవు షడ్గుణైశ్వర్య సంపన్నుడవు, దయామయుడవు కనుక చరాచరాత్మకములైన ప్రాణులను తన అధీనములో ఉంచుకొనిన ఈ మాయను తొలగింపుము. ఈ మాయ సత్వాది గుణములను గ్రహించి జీవుల యొక్క సహజమైన ఆనందమయ స్వరూపమును ఆచ్ఛాదించి వారిని బంధములలో పడివేయుచున్నది. నీవు జగత్తునందు గల సాధన జ్ఞాన క్రియాది శక్తులను చైతన్యమనర్చువాడవు కావున ఈ మాయను తొలగించుటకు నీవే సర్వసమర్థుడవు. మేము నీ సహజ స్వరూపమును వర్ణించుటకు అసమర్థులం. అయినను నీవు నీ మాయ ద్వారా జగత్తును సృష్టించి సగుణస్వరూపుడు అయినప్పుడును లేదా ఆ మాయను తొలగించి నీ సచ్చిదానంద స్వరూపమును ప్రకటిస్తూ లీలలను ప్రదర్శించినప్పుడును మేము లేశమాత్రమునైనను నీ స్వరూపమును వర్ణింపగలము. జయ జయ జైష్యజామజిత దోషగృహీత గుణాం త్వమసి యదాత్మనా సమవరుద్ధ సమస్త భగ అగజదోకసామఖిల శక్త్యవబోధగతే క్వచిత జయాత్మనా చరతోనుచరేన్నిగమః బృహదుపలబ్ధమేతతవయంత్యవశేషతయా యత ఉదయాస్తమయో వికృతేర్మృదివా వికృతాత్. ఈ బ్రహ్మాండమంతయును నీ స్వరూపం. ఎందుకనగా ఇదంతయు నీ నుండే ఉత్పన్నమై నీలోనే లీనమగును.
మట్టి నుండి ఏర్పడిన కుండ పగిలిపోయి లేదా నశించి మట్టిలో కలిసినప్పుడు తిరిగి మట్టియే మిగులుతుంది కదా. అలాగే వివిధ నామరూపములలో కనిపించే ఈ జగత్తు ఆ బ్రహ్మ నుండే పుట్టి చివరకు ఆ బ్రహ్మలోనే లీనమగుచుండును. కాగా మిగిలేది బ్రహ్మయే. ఈ తెలియబడుచున్న జగత్తు నిరంతరము మార్పును చెందుతూ ఉంటుంది, కానీ బ్రహ్మ మాత్రము మార్పును చెందడు, నిర్వికారుడు. కావున అతర్షయోద్ధతుస్త్వయి మనోవచనాచరితం కథమయథా భవంతి భువి దత్త పదాని నృణాం. మహర్షులు మనస్సుతో వాక్కుతో శరీరముతో చేయబడే క్రియలన్నింటినీ బ్రహ్మమునందే సమర్పిస్తారు. వారి క్రియలన్నీయును నీయందే పర్యవసిస్తాయి. మానవులు తమ కాళ్లను ఎక్కడ మోపినను భూమిపైననే నిలిపినట్లు అగును గాని వేరొక చోట మోపినట్లు కాదు కదా. ఇదే విధంగా ఋషులు విరాట్ రూప బ్రహ్మాండమునంతయును బ్రహ్మదృష్టితో చూస్తారు. త్రిలోకాధిపతి, ఈ జగత్తు అంతయును బ్రహ్మస్వరూపమే అని బాగుగా ఎరిగిన ప్రజ్ఞావంతులు నీ సగుణ సాకార రూపములైన వివిధ లీలాకథామృతమనడు సాగరమునందు మునుగుతూ తమ త్రితాపములను నశింపజేసుకుంటారు. అలాగే జ్ఞానమార్గమునకు చెందిన మహాత్ములు ఆత్మజ్ఞానము ద్వారా తమ కర్మవాసనలు త్యజించి నిజ నిర్మలమైన అంతఃకరణమును కలిగి ఉంటారు. అట్టివారు ఓ పరమాత్మ నిరంతరము ఆనందానుభవమును ప్రసాదించడు నీ స్వరూపము యొక్క అనుభూతిలో నిమగ్నులై ఉంటారు. అట్టి అఖండానంద స్వరూపులైన వారలు తమ పాప తాపములను నశింపజేసుకుని శాశ్వతంగా విముక్తులవుదురని ప్రత్యేకంగా చెప్పవలసిన పనేమున్నది. ఇది తవ సూరయస్యధిపతేఖిల లోకకమలక్షపణ కథామృతాబ్ధిమవగాహ్య తపాంసి జహు కిముత పునఃస్వధామ విధుతాశయకాలగుణా పరమ భజంతి ఏ పదమజస్ర సుఖానుభవం. విఘ్నులకు భక్తులు నీ భజనలు చేయుట వలన, నీకు సేవలు అనర్చుట వలన, నీ ఆజ్ఞలను పాలించుట వలన వారి జీవితములు సఫలమవుతున్నాయి. అలాగే అలా చేయనిచో వారి జీవితములు వ్యర్థములు. వారి శరీరముల యందలి శ్వాసక్రియలు కమ్మరివాని తోలుతిత్తిలో గాలి కదలికల వంటివి. మహత్తత్వము, అహంకారము మొదలగునవి నీ అనుగ్రహ ప్రభావమున బ్రహ్మాండమున ప్రవేశించుట వలన సృష్టి రచన కొనసాగుతున్నది. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయములు అన్నిటి పంచకోశములలో పురుష రూపమున ఉండి నేను నేను అను స్ఫూర్తిని కలిగించువాడువు నీవే. నీ ఉనికి వలననే ఈ పంచకోశముల అస్తిత్వము అనుభవంలోనికి వస్తున్నది. అవి లేనప్పుడు కూడా చివరకు అవధి రూపములో నీవే విరాజిల్లుచున్నావు. ఈ విధంగా అన్నిటి యందు నీవే అంతరాత్మగా ఉండి అన్నిటికీ నీ అవధిగా ఉన్నను నీవు అసంగుడవే. ఎలయన మనోవృత్తుల ద్వారా అస్థి నాస్తి రూపములలో అనుభవములోనికి వచ్చు సమస్త కార్యకారణములకు నీవు అతీతుడవు. నీ స్వరూపము నేతి నేతి అను నిషేధ పదముల ద్వారా వర్ణింపబడినను చివరకు నీవే మిగిలి ఉంటావు. ఎలయన ఆ నిషేధములకు నీవే సాక్షివి. వాస్తవంగా నీవే పరమ సత్యము. అందువలన సత్యస్వరూపుడమైన నిన్ను భజింపని జీవితము వ్యర్థము అన్నాడు. ధృతయ ఇవ శ్వసంత్య సుభృతో యది తేను విధా మహదహమాదయోండమసృజన్ యదనుగ్రహత పురుష విధోన్వయోత్ర చరమోన్నమయాదిషు యః సదసతః పరం త్వమథయతే శ్వవశేషమృతం ఉదరముపాసతే యయుషి వర్త్మసు కూర్పదృశః పరిసర పద్ధతిం హృదయమారుణయోదహరం తత ఉదగాదనం తవ ధామ శిరః పరమం పునరిహ యత్సమేచ్చన పదం తిరుతాంతముఖే పరమపురుష. వేదాంత శాస్త్రముల యందు తెలుపబడిన ఉపాసనా మార్గములను బాగుగా ఎరిగిన కొందరు బ్రహ్మవేత్తలు అష్టాంగ యోగమును అవలంబించి ప్రాణవాయువును సంభింపజేస్తారు. క్రమంగా వారు ప్రాణవాయువును నాభిస్థానమందలి మణిపూరక చక్రమును నిలిపి అక్కడ నిన్ను జఠరాగ్ని స్వరూపునిగా ధ్యానిస్తారు. అరుణులు అను పేరు గల ఆ యోగులు ప్రాణవాయువును వివిధ నాడుల ద్వారా హృత్ప్రదేశమునకు చేర్చి అక్కడ అనాహత చక్రమున గల నిన్ను దహరాకాశ స్వరూపినిగా ధ్యానిస్తారు. అట నుండి ప్రాణవాయువును సుషుమ్న నాడి ద్వారా మూర్ధస్థానమునందలి బ్రహ్మరంధ్రమునకు చేర్చి అచ్చట సహస్రార చక్రమున తేజరిల్లుచుండెడి నిన్ను పరంజ్యోతి స్వరూపునిగా ధ్యానిస్తారు. ఆ విధంగా వారు చిన్మయానంద స్వరూపుడవైన నిన్ను చేరి జన్మరహితులవుతారు, అనగా ముక్తులవుతారు. దేవా, అగ్ని వేర్వేరు కట్టెలలో నుండి వాటి ఆకార వికారములకును మాలిన్యములకును లోనుగాక ఎల్లప్పుడూ పరిశుద్ధముగా నుండి హెచ్చు తగ్గులుగా ప్రకాశిస్తూ ఉంటుంది. అలాగే సర్వాంతర్యామివైన నీవు నీ సంకల్పానుసారము రూపొందింపబడిన వివిధములకు శరీరముల యందు అంతర్యామమే భాసిల్లుతుంటావు.
అయినను విచిత్ర విచిత్రములకు ఆయా దేహములకు సంబంధించిన హేయమును పొందక అన్నింటి యందును సమానంగా నీవు ఏకరూపుడవై తేజరిల్లుతూ ఉంటావు. అట్టి పరబ్రహ్మమైన నిన్ను ఐహిక ఆముష్మిక ఫలముల యందు ఆసక్తిని వీడి వీతరాగులైన సత్పురుషులు సేవిస్తారు. అంతేగాక స్వామి, నిర్మల బుద్ధితో సత్యాసత్యములను ఆత్మ అనాత్మభావములను గుర్తించిన యోగులు సాంసారిక వ్యవహారములు అన్నింటినీ పూర్తిగా త్యజించి నిరంతరము నీయందే రమిస్తూ ఉంటారు. అట్లే వారు భవబంధముల నుండి తరింపజేయునట్టి నీ పాద పద్మములను సేవించి కృతార్థులవుతారు. స్వకృత విచిత్రయోనిషు విషన్నివ హేతుతయా తరతమతశ్చకాస్యనలత్ స్వకృతానుకృతి అథ విదధా స్వమూష్మవితథం తవ ధామ సమం విరజధియోన్వయంత్యభివిపణ్యవ ఏకరసం. తర్వాతి భాగం రేపు చూద్దాం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయ తనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.